హలో హాయ్ అండి. ఈరోజు ఫ్రాగ్ మీద కోట్ మోడల్ అయితే నేను కటింగ్ చేస్తున్నాను. చూడండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేసి షేర్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేయండి. చూడండి, నేను చూపిస్తున్న వీడియో స్కిప్ చేయకుండా నిదానంగా చూడండి, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. చూడండి, లూజ్ అయితే 7.5 అండి. అంటే నాకు మొత్తం 30 ఇంచెస్ ఉంది. 30 ఇంచెస్లో 4 భాగాలు తీసుకుంటే నాకు 7.5 వచ్చింది. 7.5 2 ఇంచెస్ ఖర్చుల కోసం అండి. బాడీ పొడవు వచ్చేసి 15 ఇంచెస్, 14 ఇంచెస్ ఉందండి. 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాను. చూడండి, 7 ఇంచెస్కి అయితే పెడుతున్నా అండి నేను నెక్ అండ్ షోల్డర్ కోసం. ఇక్కడ 6.5 అనేది పెడుతున్నా అండి చంక ఆమ్ రౌండ్ కోసం. చూడండి, 1 ఇంచు ఆమ్ రౌండ్ తీసుకోవాలి. ఎందుకంటే బోట్ నెక్ టైప్ కదండి కోట్, అందుకని చెప్పి 1 ఇంచులోనే మనం తీసుకోవాలి. నెక్ 3.5 తీసుకుంటున్నానండి నేను. చూడండి, షోల్డర్ కూడా ఎక్కువగానే పెట్టాను. ఎందుకంటే ఇది కోట్ కదండి, షోల్డర్ మనకు వెడల్పుగానే వస్తుంది. ఆ సైడ్ ఈ సైడ్ ఖర్చులు పోగా 3 ఇంచెస్ వస్తుందండి మనకు షోల్డరు. త్రీ అండ్ హాఫ్ నెక్ అండి. చూడండి, ఒక 1/2 ఇంచ్ అనేది నేను బ్యాక్ సైడ్ అనేది తీసేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ అండి ఇలా తీసేస్తున్నాను, అంటే గీస్తున్నాను అండి. మళ్ళీ చంక కట్ చేసిన తర్వాత నేను కటింగ్ చేసేసుకుంటాను. ఇక్కడ చూడండి, షోల్డర్ అనేది మనం ఇలా షేప్ అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు. చూడండి, చంక భాగం 5 ఇంచెస్ ఉందండి, నాకు కరెక్ట్గా వచ్చింది. ఇలా డాట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలండి, మనకు స్టిచ్చెస్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ వేరుగా చేసుకోవాలి. ఎందుకు అలా 1/2 ఇంచ్ గీస్తుంది అనుకుంటున్నారా? నేనైతే కట్ వర్క్ పెడుతున్నానండి. కట్ వర్క్ అయితే కట్ చేస్తున్నాను ఫ్రంట్. చూడండి, ఇలా వీ షేప్ గీసుకుని ఇలా కింద కూడా ఇలా షేప్ అనేది తీసుకోవాలి. చూడండి, నేను ఎలా షేప్ తీస్తున్నాను. ఫ్రంట్ భాగం అండి. ఇలా షేప్ అనేది తీసుకోవాలి. మనం బటర్ఫ్లై షేప్ తీస్తాం కదండి, అలా బటర్ఫ్లై షేప్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని పక్కకు పెట్టేసుకొని చూడండి,
5 ఇంచెస్ తీసుకున్నాను నేను నెక్. డ్రెస్ కూడా 5 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు క్లాత్ అనేది పక్కకు పెట్టేసుకొని క్యాన్వాస్ తీసుకోవాలి. చూడండి క్యాన్వాస్ కూడా మనకు ఫ్రంట్ భాగం అనేది ఎంత ఉందో అంత అయితే ఫస్ట్ టైం తీసుకున్నానండి నేను. తీసుకున్న తర్వాత ఐరన్ బాక్స్ ఉన్న వాళ్ళు ఐరన్ చేసుకోవచ్చండి. మన దగ్గర అయితే ఐరన్ లేదు, అందుకు నేను పూర్తిగా స్టిచ్ అనేది వేస్తాను. మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలన్నా నాకైతే కామెంట్ చేయండి. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. చూడండి నేను చాక్ పీస్తో గీసాను కదా, ఆ గుర్తు అనేది మనం క్యాన్వాస్ మీద పడేటట్టుగా ఇలా చేత్తో ఇలా కొద్దిగా టచ్ చేయాలండి. ఇలా అనడం వల్ల మనకు ఆ చాక్ పీస్ గుర్తు అనేది పడుతుంది. ఇప్పుడు మనం పెన్నుతో ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి నేను ఎలా డ్రా చేసుకుంటున్నాను. మనకు కనిపిస్తుంది కదా అండి చాక్ పీస్ గుర్తు అనేది. ఆ గుర్తు మీద ఇలా మనం పెన్నుతో డ్రా చేసుకోవాలి. చూడండి క్యాన్వాస్ అయితే ముడతలు వచ్చేసాయండి, ముడతలు ఉన్నాయి. అది పైకి లేస్తుందని చెప్పి నేను అలా కత్తెర అనేది బరువుకి పెట్టాను. ఇప్పుడు చూడండి నా దగ్గర విక్స్ డబ్బా ఉందండి. నెక్ ఏ సైడ్ వస్తుందో నేనైతే ఇక్కడ నెక్ అనేది రాస్తున్నానండి. నెక్ అనేది రాసుకున్నామంటే మనం ఈసారి స్టిచ్ చేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. చూడండి నేనైతే డ్రా చేసుకోవడం కోసము కట్ వర్క్ విక్స్ డబ్బా అనేది తీసుకున్నాను. చూడండి నెక్ దగ్గర కింద భాగంలో కూడా మనం అలా స్టిచ్ చేసేసుకోవాలి. డ్రా చేసిన దాంతో షోల్డర్ కోసం అయితే తొక్కించుకుంటాం కదండి, అలా కింది వైపు పైన వైపు షోల్డర్ అనేది గీసేసుకోవాలి. ఇలా చూడండి విక్స్ డబ్బాకి నేనైతే 1/2 and 1/2కి గుర్తు అనేది పెట్టుకున్నాను. ఇలా 1/2 పెట్టుకొని మనం ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి ఒకసారి చూపిస్తున్నాను. ఈ వీడియో అనేది స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా డ్రా అనేది చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో నీట్గా పర్ఫెక్ట్గా అనేది కట్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా నిదానంగా కట్ చేసుకోవాలండి. మనం తొందరపడ్డామంటే కటింగ్ అనేది పోతుంది. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ అనేది వేసుకొని లైనింగ్ క్లాత్ ఇలా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం కటింగ్ చేసేసుకోవడమేనండి. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నాకైతే ఒక కామెంట్ చేయండి, నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి, ఫ్రంట్ భాగం అనేది మనం 2 భాగాలుగా విడదీసుకోవాలి. చూడండి, ఇలా కటింగ్ అయితే చేసేసుకున్నాను నేను మొత్తం.